అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు రచించిన కైతవ భంజని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేనే ఎందుకు అన్న నీలి చూపుల్లో శూన్యం గడ్డకట్టుకుపోయింది. ఆమె అనుభవిస్తున్నది జీవితం మోపిన భారాన్ని కాదు, నమ్మకం చేసిన గాయాన్ని. ఓలమ్మోలమ్మో, ఏటైపోనాది మావా నీలి తల్లికి? పట్నం గాలి సోకి బిడ్డ కొయ్యైపోనాదేటో. ఆ చదువులు మనకొద్దయ్యా అంటే నా మాట ఇన్నావు కాదు. ఇప్పుడు ఏటైపోనాదో చూడు. లబోదిబోమంటోంది సీతాలు. నువ్వు ఊరికే కంగారు పడిపోక. సీతాలు ఒట్టిమడిసి కాదు గందా, ఒంట్లో కాస్త నలతగా ఉంటాది మరి అంటూ సర్ది చెప్పాడు రంగడు. సీతాలను ఓదారుస్తున్నాడే కాని కళ్ళెదుటే శిలలా మారిన కన్నబిడ్డను చూసి రంగడు తట్టుకోలేకపోతున్నాడు. గాలికొండ పొలిమేర దాటని పచ్చని అమాయకత్వం నీలిది. వెదురుబుట్టలే ప్రపంచంగా బ్రతికే రంగడు సీతాలు దంపతులకు లేకలేక కలిగిన ప్రాణం నీలి. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ బిడ్డను ఏ పట్నంగా ఇలా మార్చేసిందో అర్థం కాక ఆ తండ్రి గుండె తరుక్కుపోతోంది. గొప్ప చదువుల కల నెరవేరిందని మురిసిపోయేలోపే కల్లా కపటం ఎరగని బిడ్డ చూలాలుగా తిరిగొచ్చింది. ఆ వార్తకు సంబరపడాలో ఆమెలోని ఆ నిర్జీవ శూన్యాన్ని చూసి ఏడవాలో తెలియని స్థితి. ఆ పాత రోజులు మళ్లీ రావేటే అంటూ రంగడు భారంగా నిట్టూర్చాడు. చదివిత్తాను, పిల్లని పెద్దాపీసరు చేసేత్తానంటూ ఓ ఇదైపోతున్నావు. ఏటి బయలంపించేసేమేటివి? పట్నం చదువులంటే మాట్లేటి శబ్దు. దాన్ని నా సేతి కిందకి బుట్టలమ్మితే బువ్వకి గింజలొద్దును కందా నిలదీసింది సీతాలు. అలాగనకే సీతాలు, మన బతుకులిట్టా లోయలోనే ఇంకిపోవాలేటి? బడికెళ్ళి అది 2 ముక్కలు చదువుకుంటే రేపు మనము ప్రపంచకాన్ని చూడవా ఏటి? అప్పుడు కట్టాలన్నీ తీరిపోవేటి? ఆఫీసరు చేసేత్తావు. ఆఫీసరంటే ఊరికే అయిపోతాదా ఏటి? ఊరికే ఎందుకేటి? సంపాదిత్తానుగా. రేపు అరకు సంతకందా. మొన్న అడవిలోకెళ్ళి తెచ్చిన తేనె, పంట పసుపు కొమ్మలు అమ్మి తెచ్చిన సొమ్ముతో పలకా బలపం సేతికిచ్చి బడి కంపిద్దాం. దాని చదువయ్యేదాకా అట్టాగేను అన్నాడు. అన్నట్టుగానే డిగ్రీ వరకు చదివించారు. ఇంత చదివించి ఇల్లెక్కడే కూకోబెడితే ఏవొత్తాది? పట్నం రాటుపోట్లకి నెలిగితేనే గందా ఆఫీసర్ అంతటి పదవి సేతుకొచ్చేది. దాన్ని పట్నం పంపించాల్సిందే అంటూ నిశ్చయించుకున్నాడు రంగడు. నీలితల్లి, నువ్వేటి తెలియని పిచ్చిమా తల్లివి. అక్కడే అట్టా నెగ్గుతావో ఏటో, జాగ్రత్త గుండుమే కళ్ళొత్తుకుంటూ చెప్పి సాగనంపింది సీతాలు. హైదరాబాద్ మహానగరానికి బయలెళ్ళిపోతున్న నీలి తల్లికి ధైర్యం చెప్పాడు రంగడు. మంచి హాస్టల్ దొరికిందమ్మా. ఇక్కడ జ్యోతక్క అని మా హాస్టల్ను నడుపుతారు. ఆవిడ నన్నెంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? మీరేం బెంగ పెట్టుకోకండి. అమ్మతో ఫోన్లో మాట్లాడినంతసేపు జ్యోతి గురించే చెప్పింది నీలి. దాని మాట ఎంత తేటగుందేటి? పట్నమంటే అదే మరి, మన మట్టి బతుకుల్లాగా ఏటి అంటూ మురిసిపోయింది సీతాలు. దానికో చల్లని నీడ, సేతికి పని రెండూ దొరికేశాయి. ఆ గంగమ్మ తల్లికి సలవసేత్తానని మొక్కుకున్నాను. ఏటి ఇనిపించుకున్నావా నేదా? ఇనిపించుకున్నాన్లయ్యే సీతాలు, అలాగే కానిద్దుమి మురిపెంగా అన్నాడు రంగడు. పెద్ద ఉద్యోగం సంపాదిస్తానంటూ పట్నం వచ్చిన నాకు తెలిసిన చోట ఇప్పించడమే కాక ఇక్కడ నిలదొక్కుకోవటం, భాష, మంచి చెడులు అన్నీ తోబుట్టులా నేర్పుతున్నావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోనక్క. కన్నీటి పర్యంతమైంది నీలి. నీ పెళ్లికి మంచి పట్టుచీర పెడదువుగాన్లే, అక్కడితో రుణం తీరుతుంది నవ్వుతూ అంది జ్యోతి. 2 ఏళ్ల కాలం గిర్రున తిరిగిపోయింది. నీలి ఊరికి డబ్బు పంపడం, కూతురు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు మురిసిపోవటం జరుగుతున్నాయి. నీకో మంచి సంబంధం చూశాను. మీ అమ్మానాన్నలతో మాట్లాడి అందరికీ అంగీకారమైతే చేసుకుంటావా అంది జ్యోతి. పెళ్ళా? నాకా? అంత ఆశ్చర్యమెందుకు? నీకు 24 ఏళ్లొచ్చాయి. ఇవాళ రేపో మీ అమ్మానాన్నలు నీకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిందేగా. నా ఎరుకలో ఒక మంచి వ్యక్తున్నాడు. పెద్ద కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాడు.
2 చేతులా సంపాదిస్తున్నాడు. నీకిష్టమైతే మీ వాళ్లతో మాట్లాడతాను వివరించింది జ్యోతి. నువ్వేం చెప్పినా నా మంచికేగా అక్క. నువ్వు అనుకున్నట్టే అమ్మా నాన్నలతో మాట్లాడు అంది నీలి. అన్నతడవే మాటలు ఒకరినొకరు చూసుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. చూడటానికి పెద్దగా అనిపిస్తున్నారు అంటూ నసిగింది నీలి. అదేమీ లేదు నీలి, మహా అయితే 8 ఏళ్ల తేడా ఉంటుంది. మంచి వ్యక్తి దొరకడమే కష్టం. అలాంటిది ఇంత గొప్ప సంబంధం వదులుకోవటం తెలివైన పని కాదు. అతడితో నీ జీవితం సంతోషంగా సాగుతుంది అంటూ ఒప్పించేసింది జ్యోతి. 2 వైపులా ఖర్చు తనే పెట్టుకున్నాడు శ్రీధర్. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. మూటకట్టి తెచ్చిన నగలను పిల్లకు అలంకరించి మురిసిపోతోంది సీతాలు. పెళ్లి చెయ్యాలంటే మాటలా ఏటి, ఎంతలేసి పనులుంటాయి. మనకి భారం లేకుండా చేసినారు. అల్లుడుగారిని చూసి సంబరపడిపోతూ అన్నాడు రంగడు. శ్రీధర్ ఆఫీసంతా పెళ్లికొచ్చారు. ఆ వైభవం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఏమైనా నీలి అదృష్టవంతురాలు మావా, మంచి కుటుంబంలో పడ్డాది. అల్లుడుగోరు పిన్ని బాబాయిలు కూడా ఎంతో ప్రేమగా సూతున్నారు అంది సీతాలు మురిపంగా. అక్కేది ఎక్కడా కనిపించదే. అమ్మా నాన్నల తర్వాత జ్యోతక్క ఆశీర్వాదం తీసుకోవాలి అంటూ ఆరాటపడిపోయింది నీలి. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన జ్యోతి పెళ్లిలో మాత్రం కనిపించకపోవటం నీలికి బాధ కలిగించింది. మన పెళ్లి శుభ సందర్భంలో నీకు నేను ఇస్తున్న తొలి కానుక. కొత్త కాపురం కొత్త ఫ్లాట్లో ఆరంభించడం సంతోషమేగా గోముగా అంటూ తాళాలు అందించాడు శ్రీధర్. ఒక్క సంతోషమేనా, పూర్తి సంతృప్తి కూడా. అక్కయ్య పుణ్యమా అని నాకన్నీ మంచిగానే జరిగాయి. ఈ హైదరాబాదు వాతావరణంలో ఎలా స్థిరపడతానో అని బెంగ పెట్టుకున్న సమయంలో జ్యోతక్క పరిచయం అవటం నేను ఏ జన్మలోనో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. అతడి గుండెలపైన ఒదిగిపోతూ అంది నీలి. 6 నెలల కాలచక్రం ఇట్టే తిరిగిపోయింది. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. భర్తతో శుభవార్త చెప్పింది నీలి. ఎంత చల్లటి వార్త చెప్పావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. ఎగిరి గంతేసినంత పని చేశాడు శ్రీధర్. వెంటనే డాక్టర్కి చూపించి అన్ని సౌకర్యాలు ఏర్పరిచాడు. రోజులు గడుస్తున్నాయి. నీలికి 4 నెలలు నిండాయి. శ్రీధర్ మునుపట్లా ఇంటికి రావట్లేదు. సాయంకాలాలు రాకపోవటం, ఆదివారాలు కూడా ఇంట్లో ఉండకపోవటం నీలిని బాధ పెట్టసాగాయి. ఆలోచనల్లో పడింది నీలి. శ్రీధర్ మానేయమనగానే ఆ వేళ ఉద్యోగం మానేయకుండా ఉండాల్సింది. నన్ను కష్టపడవద్దంటున్నాడని భ్రమపడ్డాను. పొరపాటు చేశానా? అంతరాత్మను ప్రశ్నించుకుంది. వెంటనే శ్రీధర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. హలో, ఎవరండి? నేను నీలి, మిస్సెస్ శ్రీధర్ని. సార్ ఆఫీస్లోనే ఉన్నారా? ఆయనెప్పుడో వెళ్ళిపోయారు. బహుశా ఆ ఇంటికి వెళ్ళుంటారు మేడం అంటూ బదిలిచ్చాడు ప్యూన్. ఆ ఇల్లంటే? అదేనండి, పెద్దిల్లు, సుధా కాలనీ 2వ వీధిలోది. అక్కడ ఫోన్ చేసి చూడండి చెప్పి పెట్టేశాడు. నాతో మాట్లాడుతున్నానన్న జంకైనా లేకుండా అలా పెద్దిల్లని చెబుతున్నాడేంటి? నీలి బాధకు అయోమయం తోడైంది. ఒంటరిగా నిస్తేజంగా అడుగులు వేస్తూ సుధా కాలనీకి దారితీసింది. అది సుధా కాలనీ. శ్రీధర్ అని రాసి ఉన్న ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. లోనికి ప్రవేశించింది నీలి. అందంగా అమర్చిన ఇల్లు. సోఫాలో పక్కనే బొమ్మల షోకేస్, యజమానుల పెళ్లి ఫోటో. తేరిపారా చూస్తున్న నీలి చూపులు ఆ ఫోటో దగ్గరే ఆగాయి. ఒక్కసారి విస్తుపోయింది. సూటు బూటులోని పెళ్లికొడుకు తన భర్త. పక్కనే పెళ్లికూతురు అలంకరణలో ఉంది జ్యోతి. అంటే జ్యోతక్క భర్తే ఇప్పుడు నా... కళ్ళు తిరిగినంత పనయింది. లోపలి నుంచి వచ్చిన వంట మనిషి ఎవరు అని అడిగినా మాట్లాడలేక, మాట్లాడటానికి ఏమీ లేక నీరుగారిన నీలి అక్కడి నుండి నిష్క్రమించింది. దుఃఖాన్ని దిగమింగుతూ రైల్వే స్టేషన్ చేరుకుంది నీలి. పుట్టింటికి వెళ్లాలని పయనమైంది కాని మనసు నిండా సంక్లిష్ట ప్రశ్నలే. ఇప్పుడు అమ్మా నాన్నలకు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనేం సమాధానం చెప్పాలి? అగమ్య గోచరమైన నా భవిష్యత్తుకు దారేది? చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. పుట్టింటికి చేరుకుంది. అలసి వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకున్నారు సీతాలు రంగయ్య. ఒట్టి మనిషి కాదు గందా,
కూసింత విశ్రాంతిగా ఉంటాదని పంపించేసినారు అల్లుడుగారు. మా మంచి మారాజు. గూడెంలోలా పట్నాల్లో తేనెపట్టులా పెట్టమాంసాలా నాజూకు తిండికి పీక్కుపోనాది. మురిసిపోతూనే బెంగపడింది సీతాలు. మోసపోయానన్న విషయం విని తల్లిదండ్రులు తట్టుకోలేరు. గుండె పగిలి చచ్చిపోతారు. అగ్నిపర్వతాన్ని తన గుండెల్లోనే మోసింది నీలి. ఎన్నో రాత్రులు నిద్రపట్టక నీరు కారిపోయింది. తీవ్రాలోచనలోంచి తేరుకోవటానికి 4 రోజులు పట్టింది. వాస్తవంలోకి వచ్చింది. ఏదో మెరుపు మెరిసి కర్తవ్యం బోధపడింది. జ్యోతికి ఫోన్ చేసింది. అక్కా, ఎందుకిలా చేశావు? నన్ను మోసం చెయ్యాలని ఎందుకు అనిపించింది? ఇందులో మోసమేముంది? నీ గూడెం అందచందాలకి, చచ్చు తెలివితేటలకి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? నేను కాబట్టి నీకింత సాయం చేశాను. లేకపోతే అడుక్కు తినేవాడెవడో దొరికేవాడు. కటువుగా అంది జ్యోతి. నేను చేసుకోబోతున్నది నీ భర్తని అని నాకు చెప్పకపోవటం మోసం కాదా అక్కా? అలా చేయటానికి నన్నే ఎందుకక్కా ఎంచుకున్నావు? చూడు నీలి, ఇప్పుడు నీకు పోయిందేముంది? మీరిద్దరూ విడిగా ఉండి కాపురం చేస్తున్నారు. 20 ఏళ్లుగా మాకు పిల్లలు లేరు కనుక ఆయన ద్వారా ఒక బిడ్డ ఉంటే బాగుండుననుకుంటున్న సమయంలో నువ్వు వచ్చావు. నీ అవసరం నాకు అవకాశమైంది. ఇందులో నీకు జరిగిపోయే నష్టమేమిటి? కాపురం చేయడం ఇష్టం లేకపోతే రేపు బిడ్డ పుట్టాక నీ దారిన నువ్వు వెళ్ళిపో అంటూ తేల్చింది జ్యోతి. జరిగిన దాంట్లో నీ ఇష్టాలు, నీ అవసరాలే ఉన్నాయి. నిజం చెప్పి నా ఇష్టాన్ని అడిగావా అక్క? ఇంత కపటంగా ఎందుకాడుతున్నావు? నేను ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఎప్పుడు అమాయకంగా మాట్లాడే నీలి తిరుగుబాటు ప్రశ్నకు జ్యోతి ముందు తడబడ్డా తరువాత రెచ్చిపోయింది. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఏమంటున్నావు? ఫిర్యాదా? ఏమని చేస్తావు? నువ్వు నా మొగుణ్ణి వళ్ళో వేసుకుని పెళ్లి చేసుకున్నావని, నా కాపురంలో చిచ్చు పెట్టావని చెబుతాను. అలా కాదనటానికి నీ దగ్గర సాక్ష్యాలేవి? అందుకే ముందు జాగ్రత్తగానే మీ పెళ్లిలో నేనెక్కడా కనిపించలేదు. ఆఫీస్ వాళ్లంతా హాజరవడంతో నీ ఇష్టపూర్వకంగానే జరిగిందని రుజువు చేయిస్తాను. నువ్వేం చెప్పినా చెల్లదు. నోరు మూసుకొని పడుండకపోతే నష్టం నీకే. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఈసడించింది జ్యోతి. చూడండి జ్యోతిగారు, నేను జిల్లా ఆదివాసీ హక్కుల పరిరక్షణ అధికారిని. మీరిప్పుడు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యాయి. త్వరలో మీ పైన చట్టరీత్యా చర్య తీసుకోవటం జరుగుతుంది. మోసం ఎవరిని చేసినా తప్పే. అందున అమాయకమైన గిరిజన తెగలను మోసం చేసి తేలికగా తప్పుకోవాలనుకోవటం మీ అవివేకం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్దేశించిన గిరిజన హక్కుల పరిరక్షణ పథకం గురించి కాస్త తెలుసుకోండి. గిరిజనులకు న్యాయం చేకూర్చటమే ఈ పథకం లక్ష్యం. వారి హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులొస్తే సదరు వ్యక్తులను విచారించటానికి సివిల్ కోర్టు సర్వ అధికారాలను కలిగి ఉంటుంది. అటువంటి న్యాయ సేవలు కోరిన నీలికి పూర్తి న్యాయం జరుగుతుంది, వివరించారు స్థానిక గిరిజన సేవా అధికారి. హలో హలో నీలి, ఏంటమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? మనలో మనం చూసుకునేవాళ్లం కదమ్మా, ఇలా ఎవరినో తీసుకొచ్చావెందుకు? కంగుతిన్న జ్యోతి కంగారుగా అడిగింది. నిశ్చలంగా నిలబడిన నీలి ఫోన్లో మహిషాసురమర్దిని స్తోత్రం సన్నగా వినిపిస్తోంది. దాన్ని వింటున్న నీలి నిశ్చింతగా కనిపించింది. కపటాన్ని గెలిచానన్న తృప్తి ఆమె కళ్లల్లో మెరిసింది. జరుగుతున్నదేదీ బోధపడని సీతాలు, రంగడు మాత్రం తేటపడిన నీలి ముఖాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.